ఛీ! దీనమ్మ జీవితం. ఒక ముద్దు లేదు, ముచ్చట లేదు. ఎప్పుడు ఈ స్క్రూలు ఇప్పుకోవడమే తప్ప. హ్మ్. ఆ! బోకలే. నువ్వేదో పెద్ద సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తూ నెలకి 80,000 సంపాదిస్తున్నట్టు. పని చేడు, పని చేడు. వస్తాయి, వస్తాయి. మాకు మంచి రోజులొస్తాయి. అప్పుడు చెప్తాను. ఎక్స్‌క్యూజ్ మీ. ఏంటి ఓనర్ గొంతు మార్చి మాట్లాడుతున్నాడు? హలో మిమ్మల్నే అండి. నన్నా? చెప్పండి. రన్నింగ్‌లో బండి ఆగిపోయింది. రన్నింగ్ ఎందుకు తీసుకెళ్లారండి? మీరు వెళ్ళొచ్చు కదా. ఆహా, అది కాదండి. స్కూటర్ మీద వస్తుండగా సడన్‌గా ఆగిపోయింది. ఓ అదా ప్రాబ్లం. హా. సరే చూస్తా. పార్ట్లుగా చూస్తే ఈ బండి ఎందుకు పనికొచ్చేలా కనపడలేదు. ఇదేంటి? వీడికి స్కూటీ రిపేర్ చేయడం రాదు కదా! ఎందుకు ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు? చూద్దాం, చూద్దాం ఏం చేస్తాడు. ఇప్పుడు ఏం చెప్పాలి దీనికి? ఇంజిన్ పోయింది, లైట్లు పోయాయి, టైర్లు అరిగిపోయాయి. మొత్తానికి బండి రిపేర్లో ఉందండి. రిపేర్కి 10,000 అవుతాయండి. హలో హలో మిస్టర్, నేను జస్ట్ బండి రన్నింగ్‌లో ఆగిపోయిందని చెప్పానంతే. మీరు మరీ లేనిపోని ప్రాబ్లమ్స్ అని చెప్పేస్తున్నారు. అంటే అది ఎలాగో కొన్ని రోజుల తర్వాత అన్ని రిపేర్ వస్తాయి కదా, ముందే చేయించేద్దామని. అంతొద్దు, ముందు చూడండి. చిచి, మిమ్మల్ని చూడటమా? మా ఇంట ఉండలేదండి బాబు. గోప గుయ్యమంటది, అర్థమవుతుందా? ఎందుకండి అంత కోపం? నేను జస్ట్ జోక్ చేశాను అంతే. నేను జోకును కూడా సీరియస్‌గా తీసుకుంటా. ఓకే ఓకే, కూల్ కూల్. నేను చూసి రిపేర్ చేస్తా. చూడండి. ఎలా రిపేర్ చేయాలి? ఏదో ఒకటి మేనేజ్ చేద్దాంలే. అమ్మో, ఇది నన్నే చూస్తుంది. దొరికేస్తానేంటి? దొరికింది. బాబు బంగారుకొండ, ఏం చేస్తున్నావమ్మా? అంటే సైలెన్స్లో ఇరుక్కుందేమో చూస్తున్నానండి. అవునా? ముందు హెడ్లైట్లో, వెనక పెట్రోల్ ట్యాంకులు కూడా చూడాల్సింది కదా. కరెక్టేనండి, మంచి పాయింట్ చెప్పారు. ఒరే గొర్రె బిడ్డ, బుర్రుందా నీకు? కనపడుతుంది కదండి. బుర్ర ఉంటే సరిపోదు, దాంట్లో గుజ్జు ఉండాలి, అర్థమవుతుందా? ఏం చెప్పమంటారు మేడం? నేను ఒకప్పుడు ఒక అమ్మాయిని లవ్ చేశా. అమ్మాయికి బ్రెయిన్ డెడ్ హాస్పిటల్లో ఉండగా నాకు అమ్మాయి ఆత్మ కనిపించింది మేడం. ఆత్మతోడైనా హ్యాపీగా ఉందామని చాలా ప్రయత్నాలు చేసే క్రమంలో నేను కూడా బ్రెయిన్ లాస్ అయిపోయాను మేడం. అయ్యో సారీ అండి. ఇందాక కూడా మీ బండి రిపేర్ చేస్తే ఒక 50 రూపాయలు ఎక్కువ వస్తాయని, అట్లీస్ట్ నా మెడికల్ బిల్ కైనా వస్తాయని అడిగాను మేడం. అయ్యో నిజంగా నాకు తెలియదండి. సరే ఒక పని చేయండి, బైక్ మొత్తం రిపేర్ చేసేయండి, నేను డబ్బులు ఇచ్చేస్తా. మేడం మీరు దేవత మేడం. నీ కష్టం నాకెందుకయ్యా, పని చేస్తున్నావు కదా. థ్యాంక్స్ మేడం. ఒరే రాహుల్గా, ఎవరి దగ్గర డబ్బులు దొబ్బేయాలంటే ఎంత ఈజీగా లాగేస్తావో. ప్రతిదానికి ఒక పద్ధతి ఉంటుంది, దాన్ని మనం యూజ్ చేసుకోవాలి. అబ్బో. సర్లే కానీ రేపైనా స్నానం చేసుకుని రా, గబ్బు గంపు కొడుతుంది. చలికాలం కదా. చలికాలం నీళ్ళు చల్లకుంటే స్నానం చేయవు, కానీ నైట్ బీర్ చల్లగా లేకపోతే మాత్రం ఒప్పుకోవు. ఇది ఎక్కడ రూల్ మాస్టరు? ఏంటబ్బాయి, బండి అయిపోయిందా? అయిపోయిందండి. ఒకసారి ట్రయల్కి వెళ్ళండి, మీకే తెలుస్తుంది. ఓకే ఓకే. ఏంటిది తింగరదానిలో అటు ఇటు చూస్తుంది? ఏంటండి అటు ఇటు చూస్తున్నారు? స్టార్ట్ చేయండి. గేర్లు ఎక్కడున్నాయా అని చూస్తున్నా. బ్రెయిన్ ఇంటి దగ్గర మర్చిపోయింది. ఇది దీనికి గేర్లు ఉండవు ఏంటండి? అంటే యాక్చువల్గా నాకు డ్రైవింగ్ చేయడం రాదు. మరి ఇక్కడికి ఎలా తీసుకొచ్చారండి? అంటే బండి నేర్చుకుంటున్నా, స్టార్ట్ చేద్దామనే లోపు బండి ఆగిపోయింది, సో అందుకని. నేర్చుకునేటప్పుడు తెలియలేదా దీనికి గేర్లు ఉండవని? అంటే ఉంటాయేమో అని ట్రై చేద్దామని స్టార్ట్ చేసా, బ్యాడ్ లక్, ఆగిపోయింది. నీ బ్యాడ్ లక్ కాదు, మీ స్ట్రీట్ వాళ్ళదే గుడ్ లక్. ఏదో అంటున్నారు? ఏం లేదులే. నీ రథాన్ని ఎప్పుడు పడితే అప్పుడు ప్రజల్లోకి తీసుకొచ్చావు అనుకో, వాళ్ళు పాడెక్కి పరలోకానికి వెళ్ళవలసిందే. అవసరమా? మరీ అంత ఓవర్ యాక్షన్ వద్దు, బ్రేక్స్ ఉంటాయిగా ఆపడానికి, ఏం కాదు.
బ్రేక్స్ ఉన్నాయి ఏం యూజ్ చెప్పు. ఉన్న బ్రేక్స్ని యూజ్ చేయకుండా లేని బ్రేక్ని యూజ్ చేస్తారు. అర్థం కాలే. అదేనండి బాబు, మీ ఆడవాళ్ళకి దృఢమైన కాళ్ళు ఉన్నాయి కదా, మీరు 100 స్పీడ్లో వెళ్ళినా సరే ఈజీగా కాలుతో ఆపేస్తారు కదా మీరు. చాలు చాలు, సర్లే బండి అయిపోయింది కదా. దీనికి అలా కాదు, దీనికి ఏదో ఒకటి చెప్పి ఇంకొంచెం డబ్బులు దబ్బాను. లేదండి, ఇంకొంచెం బ్యాలెన్స్ ఉంది. బండికి ఏదో వైరస్ వచ్చినట్టుందండి. వాట్ వైరస్సా? బండికి వైరస్ ఏంటి? అంటే అది మన కరోనా లాగో బండికి కూడా అలాగేనండి వైరస్. అర్జెంట్గా బండికి మాస్క్ కప్పాలి. మీరు పక్కన జరగండి, దాని వైరస్ మీకు అంటుకుంటుందేమో. ఇప్పుడు ఎలా మరి? నేను ఉన్నాను కదండి, దాని వైరస్ నేను తీసేస్తా. హ్మ్, కాకపోతే కొంచెం డాక్టర్ ఖర్చు అవుతుందండి. అవునా? ఎంత? ఏం లేదు, జస్ట్ 3000. 3Kనా? సరే. పిల్ల దగ్గర పైసలు గట్టిగా ఉంటున్నాయి. హ్మ్, ఇప్పుడు నేను అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాలి, నాకు టైం అవుతుంది. కొంచెం డ్రాప్ చేస్తారా మీకు వీలైతే? ఏంటి నేనా? షోరా? పర్లేదు. కాకపోతే బండికి పెట్రోల్ లేదు. నేను పోయిస్తానండి. అలా అయితే ఓకే, పదండి. బండి తీస్తారా? సరే. అవును, ఇంతకీ ఏం చేస్తుంటారండి? జాబ్ అండి. అది తెలుసు, ఏం జాబా అని. ఇంత పెద్ద సిటీలో ఒక అమ్మాయి పొద్దున్నే లేచి రెడీ అయ్యి పోజ్ కొడుతూ వెళ్తుంది అంటే ఎక్కడికై ఉంటుంది? సాఫ్ట్వేరా? ఎస్. అనుకున్నా, మీరు ఇంత సాఫ్ట్గా ఉన్నప్పుడే అనుకున్నా ఖచ్చితంగా సాఫ్ట్వేర్ అయ్యి ఉంటారని. శాలరీ ఎంతండి? ఎంతండి? జస్ట్ మంత్లీ ఒక 80K. ఆ? ఏంటి, 80,000? 6 నెలలు నానా సంఖ్యలు నాకితే వచ్చేవి, నువ్వు ల్యాప్టాప్ ముందు 2 నొక్కులు నొక్కితే వచ్చేస్తాయా? కష్టపడి చదివితే జాబ్ వస్తుంది, జాబ్ వస్తే మంచి శాలరీ వస్తుంది, మంచి శాలరీ వస్తే ఆటోమేటిక్గా మంచి హస్బెండ్ వస్తాడు. మీకు పెళ్ళయిందా? నేను అలా కనిపిస్తున్నానా? అంటే పర్ఫెక్ట్ ప్లానింగ్ హస్బెండ్ అన్నారు కదా, సో అందుకే అడిగాను. ఏంటి ఎప్పుడైనా? ఛాన్సే లేదు. ఈ రోజుల్లో మంచి అబ్బాయిలు ఎక్కడున్నారు చెప్పు? నూటికో కొట్టుకో ఒక్కడుంటాడు, ఆ ఉన్నోడు కూడా గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది. ఈ రోజుల్లో మంచి అబ్బాయిలు దొరకడం చాలా కష్టం. ఏంటండి, మా అబ్బాయిల్లో కూడా మంచి వాళ్ళు ఉంటారు, కాకపోతే కొంచెం ఓపిక వెతుక్కోవాలి అంతే. అంతెందుకు, మీ పక్కనో మీ వెనకాలో మీ ముందో ఉంటాడు చూడండి. అంత లేదులే. సరే పదండి, టైం అవుతుంది. ఆల్రెడీ వచ్చేసాం, ఒకసారి అటు చూడండి. సారీ. ఇదిగో పెట్రోల్ కొట్టించడం మర్చిపోయాను, వెళ్ళేటప్పుడు కొట్టించుకో. అది హ? సాయంత్రం రిటర్న్ రావాలా? రావాలి కదా మరి. ఈవినింగ్ వచ్చాక కాల్ చేయాలి. కాల్ చేయాలంటే నెంబర్ కావాలి. తమ నెంబర్ చెప్తే 799 82 3241. ఏంట్రా, బండికి కరోనా వస్తుందా? వైరస్ వచ్చిందా? సిగ్గుందరా కనీసం నీకు? అంటే బాబాయ్, మనకు అప్పుడప్పుడు డబ్బులు అవసరం అవుతాయి, అయినప్పుడు ఎవరెవరు కాబట్టి మనకు మనమే దొరికినప్పుడు దొబ్బేయాలి. చాలా ముదురురా నువ్వు. తప్పదు బాబాయ్, ఏం చేయమంటావు చెప్పు. ఇదేంటి ఇంత బాగుంది, ఇన్ని రోజులు తింగరదానిలా కనిపించింది కానీ ఇంత క్యూట్గా ఉందండి. ఎలాగో బాయ్ ఫ్రెండ్ లేదండి కదా, ఆ ఛాన్స్ ఏదో మనమే ఇచ్చేద్దాం. రాహుల్, ఇంతకీ నా బండి రిపేర్ ఎంతవరకు వచ్చింది? ఆల్మోస్ట్ అయిపోయిందండి, నాట్లోనే ఇంజిన్ స్టార్ట్ అయింది. ఎలా చెప్పాలి మీకు? అంటే ఇప్పుడు బైక్ రిపేర్ అయిపోతే రేపు నీ షాప్కి రారు కదా మీరు? అవును, రాను. రప్పించేలా చేస్తాగా, తీసుకోండి. ఏంటండి ఏమైంది? అది ఏది? అదే, నాకు డ్రైవింగ్ చేయడం రాదు కదండి. హో అవును కదా, పెద్ద సమస్య వచ్చింది. మరెలా? మా ఇల్లు పక్కనే, వచ్చి డ్రాప్ చేసేవా? ఏంటండి మీకు ఏమైనా డ్రైవర్లా కనపడుతున్నానా? ఫోన్లే కదా, ఆఫీస్కి లేట్ అవుతుంది కదా అని ఏదో డ్రాప్ చేస్తే అదే పనిగా డ్రైవర్లా ట్రీట్ చేస్తారా?
ఇట్స్ వెరీ టూ మచ్. అలా కాదండి, నాకు డ్రైవింగ్ చేయడం రాదు కాబట్టి మిమ్మల్ని డ్రాప్ చేయమంటున్నాను. వామ్మో, షాప్ వదిలేసి రావడం కష్టమే. ఈ లోపు కస్టమర్ వస్తే నా బేరం పోతుంది. అసలే మంత్ ఎండ్, ఈఎంఐలు ఎవరు కడతారో నా అప్పులు ఎవరు తీరుస్తారు. హలో మిస్టర్, అంతొద్దు, బాగా ఎక్కువైనట్టుంది. నేనేం నిన్ను రోజంతా ఉండిపో అనట్లేదు. వచ్చి బైక్ పెట్టేస్తే వచ్చిన దానికి వెళ్ళిన దానికి మనీ ఇచ్చేస్తాను. ఇది కావాలి. నువ్వు పైసలతో ప్రాణాలైనా కొనేస్తావు, నాకు తెలుసు. సర్లే, ఎంతకు వస్తావు? ఆ డైలాగ్ డెలివరీ ఏంటి? మాడ్యులేషన్ చేయించి మరీ వరస్ట్గా ఉంది. ఏదో నైట్ బేరం అన్నట్టుంది. అంటే 500 అండి. హా, నేను కూలి పనికి పిలట్లేదు. గట్టిగా మాట్లాడుకుంటే మా ఇల్లు ఇక్కడే 2K ఉంటుంది. దానికే 500, 200 ఇస్తా. అసలు అవ్వదు, 400 చేసుకోండి. బేరాలొద్దు, 300 ఫైనల్. పెద్ద నోట్లు పనికిరావమ్మా, చిన్న నోట్లు తీ. నా దగ్గర ఇవే ఉన్నాయి. డబ్బులు ఉన్నోళ్ళు కదా, చిన్న నోట్లు ఉండవులే. సరే, ఇప్పటికి ఇవి తీసుకో. అటువైపు వచ్చినప్పుడు నేను తీసుకుంటా రిమైనింగ్ అమౌంట్. ఫోన్లే, బీర్లీ పని అయింది. హాయ్. ఎవరు? నేను బైక్ రిపేర్ చేశాను కదా. ఓ, మెకానిక్ అబ్బాయి మీరా? చెప్పండి, ఏంటి మెసేజ్ చేశారు? అదే బైక్ రిపేర్ చేశాను కదా, ఎలా ఉందా అని. బాగానే ఉన్నట్టుంది. నేను చెక్ చేయలే. నేను డ్రైవ్ చేయలేను కదా, నాకెలా తెలుస్తుంది? అవును కదా, బాగానే ఉంటుందిలే, ఎందుకంటే రిపేర్ చేసింది నేను కదా. ఓకే ఓకే, సరే అయితే బాయ్. ఓకే బాయ్. మనం ప్రపోజ్ చేస్తే యాక్సెప్ట్ చేస్తుందంటావా? బా, పెట్రోల్ అయిపోయినట్టుందే. ఇదిగో బాసు, ఇదేం పద్ధతి కాదు. ఉన్న డబ్బులు ఊడ్చి మరీ 70 రూపాయలు కొట్టించా. ఇలా మధ్యలో ఆగిపోతే ఎలా? అందులోకి మా పిల్లలున్న స్ట్రీట్. ప్లీజ్ స్టార్ట్ అవ్వా, ప్లీజ్, నీకు దండం పెడతాను, స్టార్ట్ అవ్వా. హే, నువ్వేంటి ఇక్కడ? మా వాడికి ఆకలేసింది, సో ఆగిపోయాడు. మీ బండికి ఫాస్టింగ్ చేస్తున్నావా లేకపోతే పెట్రోల్ కాస్ట్ని ప్రొటెస్ట్ చేస్తున్నావా? ఆ రెండు కలిపి ఎమోషన్ మిగిలింది నా మొహానికి. ఎంత కొట్టించినా వాటర్ తాగినట్టు తాగేస్తున్నాడు. థూ. రేయ్, పురుగులు పడిపోతావరా నా కొడక. ముష్టి 70 రూపాయలకి ఎంత చేస్తావరా? పోతావురా రే, పోతావు. ఓ అవునా, నీ సిచ్యువేషన్ చూస్తుంటే జాలేస్తుంది. నా ఫోన్కి షేర్ ఆప్షన్ ఉన్నా బాగున్నాను, పెట్రోల్ షేర్ చేసేదాన్ని. ఫ్యూయల్ కాదు, లైఫ్ షేర్ చేస్తా చెప్పు. నీ బైక్ బ్యాక్ సీట్ ఎలా అటాచ్ అయిందో నీకు నేను అడుక్కుపోతా. ఏంటి, ఇండైరెక్ట్గా ప్రపోజ్ చేస్తున్నావా? ఇండైరెక్ట్గా ఏంటి, డైరెక్ట్గానే చేస్తున్నా. నీ మట్టి బురకే అర్థం కావట్లేదు. ఓ సార్, క్లవర్గానే పిక్ చేస్తున్నారే. తమరు బైక్లో పెట్రోల్ లేదు కానీ మైండ్లో ఫుల్ ట్యాంకే పెట్టుకున్నారు. గుడ్ గుడ్. ఓకే అంటే చెప్పు, పకడ్బందీగా ఒక నైట్ రైడ్కి తీసుకెళ్తా. ఫస్ట్ రైడ్ స్టార్ట్ చేయి బాబు. అసలే లవ్ అంటే హెవీ ఇంజన్, ఎలా హ్యాండిల్ చేస్తావు? హ్యాండిల్ చేయడం ఏముంది చెప్పు, నువ్వు బ్రేక్స్ వేయకుండా ఉంటే సరిపోతుంది. కావాల్సినంత స్పీడ్లో డెస్టినేషన్ రీచ్ అయిపోవచ్చు. ఓకే, ఒక 5 km రైడ్, 5 minutes కాఫీ, 5% హోప్ మాత్రమే ఇస్తా. ఒక ట్రైలర్ వెర్షన్లో స్టార్ట్ చేద్దాం. ఏంటి, నిజమేనా? ఫస్ట్ పెట్రోల్ కొట్టించు బాబు, తర్వాత రైడ్ స్టార్ట్ చేద్దాం. సరే చెప్పు, ఇప్పుడు ఏం ఆలోచించు? ఆలోచించడానికి ఏం లేదు,
కానీ నేనే నీకో విషయం చెప్పాలి. ఏంటి సడన్గా ఇప్పుడు ఒబామా కూతుర్ని చిరంజీవి కోడల్ని అని షాకిస్తావా ఏంటి? ఏం లేదులే. హే చెప్పు. అది ఏది? అది హే చెప్పు, దొబ్బించుకో. నేను నిన్ను ఎప్పటి నుంచో లవ్ చేస్తున్నా. ప్రపోజ్ చేద్దాం అనుకున్నా, కానీ నువ్వేంటో నాకు తెలియదు కదా. సో బొక్కలు ఇరుక్కునే రకలా గింజుకోకుండా విషయం చెప్పు సావు. అమ్మ నీ అమ్మ, అంటే నీ స్కూటీ రిపేర్ రాలేదు. మ్హూ. నీకు స్కూటీ వచ్చి కూడా ఇన్ని డ్రామాలు ఆడావా? అంటే అది తమరి మీద మనసు పారేసుకున్నా. స్కూటీ బాగాలేదనే వంకతో తమరితో పరిచయం పెంచుకున్నా. నీతో బైక్ మీద తిరగాలనిపించింది, అందుకే ఆఫీస్ వరకు రప్పించా. అంతా ఓకే కానీ మరి ఇన్ని రోజులు ఎందుకు తిప్పించావు? ఐ మీన్ అది ఎందుకు డ్రాప్ చేయించుకున్నావు? రోజంతా నీతో ఉండి లాస్ట్ ఆయన ఎవరో చెప్పినట్టు ఏదోలా అనిపించింది, అందుకే ఇంటి వరకు రప్పించా. మరి నైట్ మెసేజ్ చేసినప్పుడు ఎందుకు అవాయిడ్గా టెక్స్ట్ చేసావు? వెంటనే రిప్లై ఇచ్చాను అనుకో, అలసైపోతానేమో అని. సో ఫైనల్గా ఈ రోడ్ సైడ్ మెకానిక్ నీకు నచ్చాడంటావు అంతేనా? అంటే ఏంటి, నేను తమరికి నచ్చలేదా? నచ్చావు కాబట్టే ప్రపోజ్ చేయడానికి ట్రై చేశా. ఇంతలో నేను షాక్ ఇచ్చానా? సర్లే, ఆ ప్రపోజ్ ఏదో చేసేస్తే యాక్సెప్ట్ చేసేస్తా. నువ్వేగా ఫస్ట్ ఓపెన్ అయింది, ఫస్ట్ నువ్వే చెప్పు. హలో మాస్టారు, ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? ఆడపిల్లని ఆ మాత్రం సిగ్గుంటుంది కాబట్టి తమరే ప్రొసీడ్ అవ్వండి.